హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. మీకు అందరికీ మా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక సూపర్ థ్రిల్లింగ్ హారర్ మూవీ గురించి చూడబోతున్నాం. ఊహించండి, ఒక చిన్న కోతి బొమ్మ, దాని డ్రమ్ వాయిస్తే ఎవరో ఒకరు చనిపోతారు. ఈ కరస్ట్ టాయ్ ఒక కుటుంబాన్ని ఎలా నాశనం చేసింది? దాని వెనక ఉన్న రహస్యం ఏంటి? ఈ కథలో ట్విస్ట్స్, టర్న్స్, సస్పెన్స్ అన్నీ ఉన్నాయి. వీడియో చివరి వరకు చూస్తే మీకు గూస్ బంప్స్ వస్తాయి. పక్కా రెడీనా? అయితే స్టోరీలోకి వెళ్దాం. మూవీ స్టార్ట్ అవుతుంది ఒక క్యాప్టైన్తో. ఆయన బట్టలు రక్తంతో మాసిపోయి ఉన్నాయి. ఒక షాపుకి వస్తాడు. చేతిలో ఒక డామేజ్డ్ కోతి బొమ్మ ఉంది. షాప్కీపర్ అడుగుతాడు, ఏం జరిగింది సార్? ఈ బొమ్మ ఎందుకు పాడైంది? కెప్టెన్ చెప్తాడు, థ్యాంక్ గాడ్ ఇది ఏం చేయట్లేదు. ఆ మాట చెప్పగానే ఆ కోతి బొమ్మ డ్రమ్ వాయించడం స్టార్ట్ చేస్తుంది. ఒక్కసారిగా షాపులో వింత విషయాలు జరుగుతాయి. ఒక ఎలుక రోప్ కట్ చేస్తుంది. రోప్కి బిగించిన వస్తువులు కదులుతాయి. కన్ను మూసి తెరిచేలోపు ఒక బాణం వచ్చి షాప్కీపర్ని గుండెల్లో పొడిచి చంపేస్తుంది. షాప్కీపర్ అరవడానికి కూడా ఛాన్స్ దొరకలేదు. ఇది రుజువు చేసింది ఈ కోతి బొమ్మ కరస్ట్. దీని డ్రమ్ వాయిస్తే ఎవరో చనిపోతారు. కెప్టెన్కి ఈ విషయం తెలుసు. ఈ డెత్ గేమ్కి ఆ కోతి విసిగిపోయింది. అందుకే కెప్టెన్ దాన్ని కాల్చాలని డిసైడ్ అవుతాడు. కాలుస్తున్నప్పుడు కూడా ఆ బొమ్మ వింతగా నవ్వుతూ కనిపిస్తుంది, ఏదో ప్లాన్ ఉన్నట్టు. కెప్టెన్ చెప్తాడు, నా పిల్లలకు పెద్ద సమస్య వదిలేస్తున్నాను. సీని కట్ అవుతుంది. 1999కి వెళ్తాం. ఇక్కడ ట్విన్ బ్రదర్స్ హెల్, బెల్ కనిపిస్తారు. వీళ్ళు కెప్టెన్ పిల్లలు. కెప్టెన్ చనిపోయాక హెల్, బెల్ తమ అమ్మతో ఉంటారు. అమ్మ వర్క్లో బిజీగా ఉండేది. కాబట్టి వీళ్ళు ఎక్కువ టైం కలిసే గడిపేవాళ్ళు. తమ తండ్రి గురించి తెలుసుకోవాలని ఎప్పుడూ ఆసక్తి. కానీ అమ్మ ఎప్పుడూ చెప్పేది కాదు. ఒకరోజు వాళ్ళు తండ్రి సామాన్లు చెక్క చేద్దామనుకుంటారు. అక్కడ ఒక మిలిటరీ యూనిఫారం బాక్స్ దొరుకుతుంది. బాక్స్ తెరిస్తే మొదట్లో చూసిన ఆ కోతి బొమ్మ. దానిపై ఈ బొమ్మలో కీ పెట్టి చూడు అని రాసి ఉంది. బెల్, హెల్ దీన్ని ట్రై చేద్దాం అంటాడు. హెల్ ఎక్సైటెడ్గా కీ పెడతాడు. కానీ ఏం చేంజ్ లేదు. బహుశా ఈ బొమ్మ పాతదై పాడైంది అనుకుని వదిలేసి బయటకు వెళ్తారు. కానీ వాళ్లకు ట్రూత్ తెలీదు. ఆ రోజు వాళ్ళ అమ్మతో లైఫ్స్ కిచెన్ రెస్టారెంట్కి వెళ్ళాలి. కార్లో కూర్చుంటే హెల్ షాక్ అవుతాడు. ఆ కోతి బొమ్మ ఇంట్లో బాక్స్లో ఉండాల్సింది, కానీ కార్లో ఉంది. ఏం అనుకోకుండా వెళ్తారు. రెస్టారెంట్లో ఫుడ్ ఎంజాయ్ చేస్తుంటే హెల్కి డ్రమ్ సౌండ్ వినిపిస్తుంది. కారులో వదిలాను కదా, ఇక్కడ ఎలా అనుకుంటుండగా చెఫ్ నైఫ్ గాల్లోంచి వచ్చి నాన్నీ గొంతు కోసి చంపేస్తుంది. నానికి సర్వైవ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. అందరూ యాక్సిడెంట్ అనుకుంటారు. కానీ హెల్కి తెలుసు ఇది ఆ బొమ్మ వల్లే. నన్నీ మరణంతో హెల్, బెల్ డిస్టర్బ్ అవుతారు. అమ్మ వాళ్ళను ఫ్యూనరాల్కి తీసుకెళ్ళి జీవితం ఇలాంటిదే, ఎవరు ఎప్పుడు చేస్తారో తెలీదు అని చెప్తుంది. ఇంటికి వచ్చాక హెల్ బొమ్మ దగ్గరకు వెళ్ళి, ఇదంతా నీ వల్లేనా అని అడుగుతాడు. అప్పుడే బెల్ వచ్చి ఆట పట్టిస్తాడు. హెల్ బెల్కి కథ చెప్తాడు. బొమ్మ బాక్స్ నుంచి కార్లోకి వచ్చింది. డ్రమ్ సౌండ్ వినిపించి నాన్నీ చనిపోయింది. బెల్ నవ్వి నెక్స్ట్ డే స్కూలులో ఈ కథ స్ప్రెడ్ చేసి హెల్ని ఆట పట్టిస్తాడు. హెల్కి కోపం వచ్చి ఇంటికి వచ్చి బొమ్మలో కీ పెడతాడు. నా బ్రదర్ని చంపు అని అరుస్తాడు. ఆ కోపంలో ఏం జరుగుతుందో తెలీదు. కీ పెట్టగానే అమ్మకి కిచెన్లో ఉంది. కళ్ళు, ముక్కు, చెవుల నుంచి రక్తం కారుతుంది. పడిపోయి చనిపోతుంది. డాక్టర్స్ బ్రెయిన్ హెమోరహేజ్ వల్ల చనిపోయింది అంటారు. కానీ హెల్కి తెలుసు తన తప్పు వల్లేనని.
గ్రీఫ్లో బొమ్మని హామర్తో పగలగొడతాడు. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ తిరిగి సేఫ్గా కనిపిస్తుంది. బెల్ అమ్మ మరణంతో షొక్కలో ఉంటాడు. ఫ్యూనరల్ క్లోత్స్ 3 రోజులు మార్చలేదు. 3వ రోజు అంకల్ వచ్చి బెల్లి తీసుకెళ్తాడు. ఇప్పుడు అమ్మ నాన్న లేరు కాబట్టి. హెల్కి రిగ్రెట్ ఉంది. బెల్కి ట్రూత్ చెప్పాలనుకుంటాడు. చాలా రోజుల తర్వాత అమ్మ చావుకి నేనే కారణం. బొమ్మలో కీ పెట్టాను, కీ పెడితే ఎవరో చస్తారు అని చెప్తాడు. బెల్ నమ్మడు. ప్రూవ్ చే, మళ్ళీ కీ పెట్టు అంటాడు. హెల్ మళ్ళీ కీ పెడతాడు. ఎవరు చస్తారో తెలియకుండా. అదే సమయంలో అంకల్ గుర్రంపై నుంచి పడి గుర్రాల కింద చనిపోతాడు. ఈ ఇన్సిడెంట్తో బెల్కి బొమ్మ డేంజర్ అర్థమవుతుంది. బొమ్మని బాక్స్లో పెట్టి భూమిలో పాతిపెడతాడు. దాంతో డిస్ట్రక్షన్ ఆగిపోతుంది. 25 ఏళ్ళు గడుస్తాయి. హెల్ ఒక స్టోరీ కీపర్గా ఉంటాడు. బెల్తో సంబంధాలు తెంచుకుంటాడు. బొమ్మ మళ్ళీ వస్తుందేమోనని భయం. హెల్ లీవ్ తీసుకుని తన కొడుకు పీట్ని కలవడానికి వెళ్తాడు. పీట్ తన ఎక్స్ వైఫ్తో ఉంటాడు. అక్కడ షాకింగ్ న్యూస్. ఎక్స్ వైఫ్ ఆమె హస్బెండ్ పీట్ కస్టడీ కోసం లీగల్ స్టెప్స్ తీసుకుంటున్నారు. హెల్కి పీట్తో లాస్ట్ 2 రోజులు ఉన్నాయి. వాళ్ళు రోడ్ ట్రిప్కి వెళ్ళి నైట్కి మోటల్లో ఉంటారు. పీట్ నీకు బ్రదర్ ఉన్నాడా అని అడుగుతాడు. హెల్ బెల్ని గుర్తు చేసుకొని లేదు, నేను ఒంటరిమి అని అబద్ధం చెప్తాడు. సీని కట్ అవుతుంది. హెల్, బెల్లు పేరెంట్స్ చనిపోయాక ఉన్న ఆంట కనిపిస్తుంది. ఆమె హస్బెండ్ కూడా బొమ్మ వల్ల చనిపోయాడు. ఆ రోజు ఆమె ఇంట్లో స్కేరీ సౌండ్ వినిపిస్తుంది. గన్ తీసుకుని బేస్మెంట్కి వెళ్తుంది. డ్రమ్ సౌండ్ వినిపిస్తుంది. మెట్లు విరిగి గ్లాస్ ఫ్లోర్ పగిలి ఆమె ముఖంలోకి చెక్కలు గుచ్చుకుంటాయి. కిచెన్లో గ్యాస్ లీక్ అవుతుంది. స్పార్క్తో మంటలు ఆమె ముఖం కాలిపోతుంది. బయటకు వచ్చి బిల్బోర్డ్కి తగిలి చనిపోతుంది. అదే సమయంలో మోటెలలో హెల్కి నైట్మేర్ వస్తుంది. అమ్మ స్కారీగా బొమ్మ కనిపిస్తాయి. భయపడి లేస్తే ఫోన్లో బెల్ కాల్. బెల్ చెప్తాడు బొమ్మ మళ్ళీ వచ్చింది. డిస్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ఎవరు దాన్ని ఫినిష్ చెయ్యాలని ఫైట్ అవుతారు. హెల్ బయటకు వస్తే పూల్ దగ్గర స్పార్క్ అవుతుంది. వైర్ పడి కరెంటు వస్తుంది. ఒక అమ్మాయి పూలలో పడి చనిపోతుంది. హెల్కి బొమ్మ ఇంకా డేంజరస్ అని అర్థమవుతుంది. పీట్ నీ పాత ఇంటికి వెళ్దామా అని అడుగుతాడు. హెల్ ఓంట ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ ఓంట బిలాంగింగ్స్ ఆక్షన్ అవుతున్నాయి. బొమ్మని ఒక పిల్లవాడు కొన్నాడు. ఏజెంట్ వచ్చి ఈ టౌన్లో వింత డెత్స్ జరుగుతున్నాయి అని చెప్తాడు. హెల్ షాక్ అవుతాడు. బొమ్మ ఇక్కడే ఉందని తెలుస్తుంది. స్టోర్ రూములో బొమ్మ కోసం వెతుకుతుంటే షాట్గన్ పడి ఏజెంట్ చనిపోతాడు. డ్రమ్ సౌండ్ వినిపిస్తుంది. బెల్ ఇక్కడే ఉన్నాడని హెల్కి అర్థమవుతుంది. హెల్ బెల్ని ఫోన్లో థ్రెటన్ చేస్తాడు. బెల్ ఇంట్లో బొమ్మ ఉంది. ట్రాప్ సెట్ చేశాడు. ఫ్లాష్ బ్యాక్లో బొమ్మని బురి చేశాక బెల్ తిరిగి తీసుకోవాలనుకున్నాడు. కానీ కీ మాత్రమే దొరికింది. ఆంట్ ఇంటి నుంచి బొమ్మని కొన్నాడు. బెల్ హెల్ పీట్ని గన్ పాయింట్లో తీసుకొచ్చి పీట్ బొమ్మ తీసుకొని రా అంటాడు. హెల్ కీ పెట్టొద్దు అని చెప్తాడు. పీట్ బెల్ ఇంటికి వెళ్ళి బొమ్మ తీసుకుంటాడు. బెల్ ఫోర్స్ చేసి కీ పెట్టిస్తాడు. బయట హెల్ చేతి నుంచి గన్ కాల్చుకుంటుంది. బుల్లెట్ తేనెటీగలపై పడుతుంది. తేనెటీగలు బెల్ని చంపేస్తాయి. హెల్ లోపలికి వస్తే ట్రాప్లో చిక్కుతాడు. బెల్తో ఫైట్ అవుతుంటే డ్రమ్ వాయిస్తుంది. రూఫ్ కూలి బెల్ ట్రాప్లో చనిపోతాడు. టౌన్లో డిస్ట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది. హెల్ పీట్ ఇంటి నుంచి ఎస్కేప్ అవుతారు. బొమ్మని తమతో ఉంచుకుని టౌన్ వదిలేస్తారు. రోడ్డుపై హోర్స్మాన్ కనిపిస్తాడు.
డెత్ సింబోల్గా టౌన్ నాశనం అవుతుంది. మూవీ అక్కడే ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ కరస్ట్ బొమ్మ కథ ఎలా ఉంది? గూస్ బంప్స్ వచ్చాయా? కమెంట్స్లో చెప్పండి. ఇలాంటి హారర్ స్టోరీస్ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, వీడియోని ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.